ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో నల్గొండ జిల్లా నేతలు జాక్పాట్ కొట్టేశారు. 3 పార్టీలు ప్రకటించిన 5 సీట్లలో 4 పోస్టులు జిల్లాకు చెందిన రాజకీయ నాయకులకే దక్కాయి. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, ఇక సిపిఐ నుంచి నెల్లికంటి సత్యంను అభ్యర్థులుగా ప్రకటించాయి. వీరందరూ ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2 బీసీ, 1 ఎస్సీ, ఎస్టీ నేతకు పదవులు దక్కాయి. 4 స్థానాలకు పోటీ చేసే సంఖ్యాబలం ఉన్న కాంగ్రెస్ పొత్తులో భాగంగా 1 సీటును సిపిఐకి ఇచ్చింది. అద్దంకి దయాకర్, దాసోజు శ్రవణ్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత వీరిద్దరికీ పదవులు దక్కడం వారి కృషికి దక్కిన గౌరవం అంటున్నారు ఉద్యమకారులు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీ కాబోతున్న శంకర్ నాయక్ సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లోకి పనిచేస్తున్నారు. దాదాపు 30 ఏళ్లుగా కార్యకర్త స్థాయి నుంచి డీసీసీ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు శంకర్ నాయక్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. టికెట్ రాకున్నా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన హైకమాండ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.